హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. గత కొన్ని రోజులుగా నేను 10th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 1 మార్క్ అండ్ 2 మార్క్స్ కొత్త పద్ధతిలో అంటే సింగిల్ పేపర్ ప్యాటర్న్ లో విడుదలవుతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ జూన్ 2021లో జరగబో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సింగిల్ పేపర్ లో ఉంటది కాబట్టి మ్యాథ్స్ 1 అండ్ మ్యాథ్స్ 2 కలిపి ఒకటే పేపర్ కాబట్టి అందులో 1 మార్క్ అండ్ 2 మార్క్స్ మీద వీడియోలు చేయడం జరుగుతుంది. సో ఈ రోజు V8 అంటే వీడియో నెంబరు 8 అనేది మనం చేస్తాం 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో లాస్ట్ టైం టాస్క్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది, దానికి కూడా గుడ్ రెస్పాన్స్. సైన్ స్క్వేర్ 2021 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 2021 డిగ్రీస్, అది ఐడెంటిటీ ప్రకారంగా సో 1 అవుతుంది, ఎందుకంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1. సో వీడియో ఆకరణ కూడా మనకి మరొక టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా చూడండి. సో వీడియోలోకి వెళ్తాం. ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సైన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. అంటే ఇక్కడ ఏంటవుతుంది, సైన్ 90 మైనస్ ఏ. సో ఇందులో 1/2 అనేది ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో సైన్ వాల్యూ చూసుకుంటే మనం సైన్ 30 డిగ్రీస్ కి ఈక్వల్. అప్పుడు ఇక్కడ మనకి సైన్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇక్కడ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో ఇప్పుడు 90 డిగ్రీస్ 30 డిగ్రీస్ ఇటువైపు తీసుకొస్తే మైనస్ 30 డిగ్రీస్, మైనస్ ఏ అటువైపు వెళ్తే ప్లస్ ఏ అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో ఈ విధంగా ఇవ్వచ్చు. మనకి మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ విధంగా 12 కానీ లేదంటే 2 మార్క్స్ అయితే 8 ఉంటాయి, మొత్తం టోటల్ 20. సో ఎన్ని వీలైతే అన్ని ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. సో 1 మార్క్ క్వశ్చన్స్ అందరూ కూడా ఫాలో అవ్వండి. 1 మార్క్ అండ్ 2 మార్క్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని ఇవి 1 మార్క్ లో ఇవ్వచ్చు లేదా 2 మార్క్స్ లో ఇవ్వచ్చు, ఏవైనప్పటికీ కూడా సో త్వరగా ఫాలో అవ్వండి. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ లాగరిథం ఇచ్చారు, log 8 బేస్ 2 log 25 బేస్ 5, అలాగే b ఈజ్ ఈక్వల్ టు log 10 బేస్ 10, అలాగే log 100 బేస్ 10. ఇక్కడ log 8 బేస్ 2 అంటే దీన్ని ఎలా రాయొచ్చు, ముందు మిడ్ పాయింట్ అన్నప్పుడు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 మనకు తెలుసు, కానీ పాయింట్లు డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు ఆ విధంగా చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ వాల్యూస్ ఇచ్చారు లాగరిథం నుంచి నెంబర్ లోకి మార్చుకోవడం ముందు. సో log 8 నెల రాయొచ్చు 2 క్యూబ్ బేస్ 2, అదే 25 నెల రాయొచ్చు 5 స్క్వేర్ బేస్ 5. ఇది log 10 బేస్ 10 కాబట్టి 1, ఇది log 100 బేస్ 10 అన్నప్పుడు 2 అవుతుంది. సో ఈ విధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు 3 log 2 బేస్ 2, ఎందుకంటే log a పవర్ m అన్నప్పుడు m log a అవుతుంది. అదేవిధంగా ఇది 2 log 5 బేస్ 5, ఇక్కడ log 10 బేస్ 10 అన్నప్పుడు 1 అవుతుంది, log 100 అయితే 2, log 1000 అయితే 3, log 10,000 అయితే 4. ఎన్ని జీరోస్ అన్ని జీరోస్ మనకు వస్తుంటాయి. సో ఆ విధంగా మనం తీసుకోవచ్చు డైరెక్ట్ గాను. b ఈజ్ ఈక్వల్ టు 1, 2. దీన్ని కూడా అలా చేయొచ్చు. 10 to the power of x 100, 10 power x 10 స్క్వేర్. సో x వాల్యూ 2 అని కూడా రాయొచ్చు ఈ విధంగా. సో ఇక్కడ ఏం వచ్చింది ఏమండి, a ఈజ్ ఈక్వల్ టు 3 into 1, దీని వాల్యూ 1, దీని వాల్యూ 1. అదేవిధంగా b ఈజ్ ఈక్వల్ టు 1, 2. ఇక్కడ వచ్చేసరికి a ఈజ్ ఈక్వల్ టు 3, 2, b ఈజ్ ఈక్వల్ టు 1, 2. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మిడ్ పాయింట్ అడిగారు కాబట్టి ఫార్ములా రాయండి. ఇక్కడ x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అని రాయొచ్చు. సో ఇక్కడ x1 y1, ఇది x1, ఇది y1, ఇది x2 y2. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 3 ప్లస్ 1/2, ఇది 2 ప్లస్ 2/2. ఎంత అయింది, ఇది 4/2, ఇది కూడా 4/2. అంటే వచ్చిన వాల్యూ 2, 2 అవుతుంది. సో మిడ్ వాల్యూ ఇలా లాగరిథంలో ఇచ్చినప్పుడు నెంబర్ లో మార్చుకుని ఆ నెంబర్ వాల్యూని మనం x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 లో చేయడానికి చూడాలి. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇవన్నీ కూడా వాళ్ళు 1 మార్క్ లో ఇవ్వచ్చు లేదా 2 మార్క్స్ లో ఇవ్వచ్చు. ఏది ఇచ్చినప్పటికీ కూడా ఈ మోడల్స్ లో మనం చేయడానికి రెడీగా ఉండాలి, సన్నద్ధమై ఉండాలి. సో నేమ్ ద యాంగిల్, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ అన్నప్పుడు మనకి ఇది ఎందులో వస్తుంది, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో వస్తుంది. సో ఇక్కడ ఇచ్చారు ఏ అండ్ బి అండ్ సి, ఇది ఈ యాంగిల్ డి. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నప్పుడు ఈ యాంగిల్ మనకి ఈక్వల్, కానీ ఇక్కడికి వచ్చారు ఈ యాంగిల్ అడిగారు.
యాంగిల్ డిఏసి, లేదా మనం ఇటువైపు చూసుకున్నప్పుడు యాంగిల్ ఏసీ పైన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అడిగారు కాబట్టి యాంగిల్ డిఏసి అనేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అక్కడ ఆబ్జెక్ట్ లో ఎంసీక్యూలో ఇస్తారు, ఆ మూడిట్లో ఏదైతే నాలుగిట్లో ఏదో ఉందో ఇది చూసుకుని మనం రాయవలసి ఉంటుంది. డిఏసి రాయొచ్చు, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్, ఇచ్చినటువంటి కొన్నిట్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉంటున్నాయి, లేదా స్టేట్మెంట్స్ అంతా ఉంటున్నాయి కంపల్సరీగాను. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయగా మనకి అలవాటు అవుతుంది. సో ఈజీగా మనం చేయొచ్చు ఇవి. మ్యాచ్ ది ఫాలోయింగ్, మ్యాచింగ్ ఏ విధంగా ఉందని చూద్దాం. డైరెక్ట్ మెథడ్ అంటే ఇవి డైరెక్ట్ మెథడ్ అనేది ఇవి మనకి స్టాటిస్టిక్స్ లో అడుగుతున్నారు. ఇవి మోడ్ అండ్ థర్డ్ వన్ మీడియన్. చూస్తే ఇక్కడ ఫార్ములాస్ ఇచ్చారు 1, 2, 3. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. అదే ఇక్కడ చూసేసరికి L ప్లస్ N/2 మైనస్ CF బై F ఇంటూ H. అదేవిధంగా ఇది X బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI బై సిగ్మా FI. ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అన్నప్పుడు ఈ ఫార్ములా సిగ్మా FI XI బై సిగ్మా FI అనేది అంటే థర్డ్ వన్ కి ఈక్వల్, అంటే ఏ అనేది థర్డ్ వన్ కి ఈక్వల్, బి అనేది దేనికి ఈక్వల్ చూద్దాం. మోడ్ ఫార్ములా ఏంటి? L ప్లస్ F1 మైనస్ F0 బై 2F మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H, అంటే అది ఫస్ట్ వన్ కి ఈక్వల్. అలాగే సి అనేది మీడియన్, L ప్లస్ N/2 మైనస్ CF బై F ఇంటూ H, అంటే సెకండ్ వన్ కి ఈక్వల్. సో ఇవి కూడా అక్కడ ఆప్షన్స్ లో ఏదైతే ఉందో ఈ ఇది కరెక్ట్ గా ఉన్నది A3, B1, C2 అనేది ఎక్కడైతే ఉందో చూసుకుని ఆప్షన్ మనం ఆన్సర్ పెడుతుండాలి. నెక్స్ట్ ప్రాబబిలిటీలో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఒక 3 స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఇక్కడ వంశీ సెడ్ దట్ ప్రాబబిలిటీ, ఇక్కడ వంశీ అనే స్టూడెంట్ చెప్పారు సెడ్ దట్ probability of impossible event is 1 అని, ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 1 అని చెప్పారు. నెక్స్ట్ యశోద కృష్ణ సెడ్ దట్ probability of sure event is 0. Sure event is 0. Next, Abhiram said that probability of an event lies between 0 and 1. సో ఇక్కడ ముగ్గురు 3 స్టూడెంట్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. వంశీ సెడ్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 1 అని, అది రాంగ్. ఇందులో ఎవరిది రైట్, ఎవరి దానిలో మనం అగ్రీ అవుతాము అని అడుగుతున్నారు. యశోద కృష్ణ సెడ్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈజ్ 0 అన్నాడు. షూర్ ఈవెంట్ ఈజ్ 0, అది కూడా షూర్ ఈవెంట్ అన్నప్పుడు 0 అవ్వదు, అది కూడా రాంగ్. అభిరామ్ సెడ్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ లైస్ బిట్వీన్ 0 and 1. ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0 కి 1 కి మధ్యలో ఉంటది, కాబట్టి ఇతని స్టేట్మెంట్ కరెక్ట్. సో అభిరామ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని రాయాలి మనం. అతని వర్డ్స్ తోటి మనం అగ్రీ అవుతున్నట్టుగా చెప్పాలి. అక్కడ అడిగిన క్వశ్చన్ అది. సో ఇందులో ఈ ముగ్గురులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. సో ఒక్కొక్కసారి ఇలాగా క్వశ్చన్ అయితే బిగ్ గా ఉంటది, కానీ ఆన్సర్ మనం ఆలోచించి పెడితే ఈజీగానే ఉంటుంది. సో ఇది ఈజీ. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు. ఇందులో ఇది A, B, C అండ్ D, ఇది మీడియన్, 2 ఈక్వల్ యాంగిల్స్ ఇచ్చారు. అండ్ ఇది 4, AB 3.4, AC అడుగుతున్నారు. ఈ టోటల్ 10 ఇచ్చారు AC. సో AC ఎంత అని అడుగుతున్నారు. అంటే AB 3.4 అండ్ AD అనేది మీడియన్, 2 ఈక్వల్ యాంగిల్స్ లో డివైడ్ అయింది. సో ఇది 4 ఇచ్చారు, టోటల్ గా AC 10 ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? DC 6 అవుతుంది. ఓకే, నౌ ఎప్పుడైతే మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్ ప్రకారంగా 2 యాంగిల్స్ ఎప్పుడైతే ఈక్వల్ అయ్యో దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది చూడండి. AB బై AC ఈజ్ ఈక్వల్ టు BD బై DC అవుతుంది. AB బై AC ఈజ్ ఈక్వల్ టు BD బై DC. సో ఇక్కడ AB ఎంత 3.4
ఏసీ ఎక్స్ అవుతుంది, బీడీ 4, డీసీ 6. సో దీనికి మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 4 into x is equal to 3.4 into 6. So what is the x value? 3.4 into 6 by 4. 2 2 ja, 2 3 ja, 2 1 ja, 2 1.7 ja. So what is the x value? 5.1. ఇక్కడ చూడండి ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డీసీ. ఎప్పుడైతే రెండు ఇక్కడ ఈ ఏడి అనేది మీడియన్ రెండు భాగాల కింద ఈక్వల్ గా చేసింది యాంగిల్ ని, సో అందువలన ఏబి బై ఏసీ ఈక్వల్ టు బీడీ బై డీసీ అవుతుంది. సో అప్పుడు 3.4 by x ఈజ్ ఈక్వల్ టు 4/6. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు x ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 3.4 into 6. దాని నుంచి x వాల్యూ మనకు వచ్చేసరికి 5.1 సెంటీమీటర్. ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది మనం రాయాలి. ఇది సమ్ నంబర్ 6. నెక్స్ట్ సమ్ నంబర్ 7 చూసేసరికి రెండు ఈక్వేషన్ ఇచ్చారు లీనియర్ ఈక్వేషన్స్ లో. లీనియర్ ఈక్వేషన్ లో రెండు ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో హౌ మెనీ సొల్యూషన్స్ ఆర్ దేర్ అని అడుగుతున్నాడు. హౌ మెనీ సొల్యూషన్స్ are there in రెండు ఈక్వేషన్ ఇచ్చారు. x plus 2y plus 5 is equal to 0. అలాగే -3x plus -2y -3x -2y -6y plus 1 is equal to 0. సో ఎప్పుడైనా సరే రెండు ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అవి ఎన్ని సొల్యూషన్ ఉన్నాయంటే మనకు ఫార్ములా ఉంది a1/a2 b1/b2 c1/c2. ఆ మూడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని ఆ కండిషన్ బట్టి మనం అప్లై చేయాలి. ఇక్కడ ఇది 1 అనుకుందాం. a1/a2 అంటే 1/-3. అలాగే b1/b2 అంటే y కోఎఫిషియెంట్స్ 2/-6. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ యూ విల్ గెట్ -1/3. ఇది కూడా -1/3. c1/c2 అన్నప్పుడు 5/1 అంటే 5. ఇక్కడ వచ్చేసరికి ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయింది. కాబట్టి ఇవి ప్యారలల్ లైన్స్. ఈ రెండు ఇలాగ ఉంటాయి. ఈ రెండింటికి కూడా నో సొల్యూషన్, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి నో సొల్యూషన్. దీని ఆన్సర్ నో సొల్యూషన్. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, యూనిక్ సొల్యూషన్. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ప్యారలల్ లైన్స్, నో సొల్యూషన్. అలాగే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 మూడు ఈక్వల్ అయితే దట్ ఈస్ కాన్స్టెంట్ లైన్స్, దట్ ఈస్ ఇన్ఫినిటీ, మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇచ్చింది మాత్రం నో సొల్యూషన్, ఎందుకంటే ప్యారలల్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ అవ్వడానికి ఎక్కడ పాయింట్ ఉండాలి కదా, ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి నో సొల్యూషన్. ఇది సమ్ నెంబర్ 7. 8 చూసేసరికి ఇఫ్ log x base 2 plus 1 is equal to 10 అయితే దెన్ x is equal to ఎంత అన్నారు. +1 ముందు అటువైపు తీసుకెళ్ళండి. అప్పుడు log x base 2 is equal to 10 - 1 అంటే 9. ఇప్పుడు దీన్ని లాగరిథమ్ ఫార్ములా ఉంది, ఎక్స్పోనెంట్ ఫార్ములా మార్చాలి. అంటే ఈ 2 పవర్ x 9 ఇంటర్చేంజ్ అవుతుంది. ఇటు 9 అవుతుంది, అంటే x అవుతుంది, లాగ్ రిమూవ్ అయిపోద్ది. అంటే 2 to the power of 9 is equal to x. 2 to the power of 9 అంటే 2 into 2 into 2 9 times. 2 to the 4, 4 to the 8, 8 to the 16, 16 to the 32, 32 to 64, 128 అలా వస్తుంది. 5 times అంటే 9 times 512. సో వాట్ ఇస్ x వాల్యూ? 512. నెక్స్ట్ 9th one. ఈ రోజు కూడా టాస్క్ క్వశ్చన్ ఉంటుంది. ఎవరైనా సరే మొట్టమొదటిగా చూస్తున్నప్పుడు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి 10th standard స్టూడెంట్స్ కి. యూ హ్యావ్ ఏ సింగిల్ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే మనకి ఎన్ని ఉంటాయి ఇందులో? 52 టోటల్ నెంబర్ ఆఫ్. ఇందులో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ డ్రాన్ విల్ బి ఏ క్వీన్ కావాలన్నారు. అన్నప్పుడు 4 ఉంటాయి టోటల్. అంటే హార్ట్, డైమండ్ క్వీన్, హార్ట్ క్వీన్, స్పేడ్ క్వీన్, క్లబ్ క్వీన్. సో టోటల్ 4 క్వీన్స్. అంటే ఇక్కడ రాయండి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టోటల్ 52. మనకి ఎందుకంటే 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, మనకి ఫేవరబుల్ గా ఉన్నవి ఇక్కడ వాళ్ళు అడిగింది క్వీన్స్ అడిగారు కాబట్టి 4. ఎందుకంటే హార్ట్, డైమండ్, స్పేడ్, క్లబ్ మొత్తం 4 ఉంటాయి. హార్ట్ క్వీన్, డైమండ్ క్వీన్, స్పేడ్ క్వీన్, క్లబ్ క్వీన్, టోటల్ 4. సో అందుకే 4 అండి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఇన్ ఈవెంట్ ఈజ్ ఎంత అవుతుంది? 4/52 దట్ ఈక్వల్ టు 1/13.
సో ఇంకా 3 సమ్స్ ఉన్నాయి. 3 సమ్స్ అయిన తర్వాత మనకి టాస్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 4/13. ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఇన్ ఈవెంట్. ఫార్ములా రాయాలి కంపల్సరీగా. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో 10th వన్ డిస్టెన్స్ అడిగారు ఇక్కడ. దేనికి? 0కి అండ్ A,Bకిను. సో మనకి ఎప్పుడైనా సరే ఆరిజిన్ కి ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే √A²+B². అది x వేస్తే x²+y². పాయింట్స్ ఇచ్చినప్పుడు అయితే √x2 - x1² +y2 - y1² ఇస్తాం. ఇక్కడ ఆరిజిన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఓన్లీ దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. అంటే A²+B². అదే P క్యూ అనుకోండి P²+Q². అలాగే XY ఉంటే x²+y² ఉంటుంది. ఏది ఉంటే అది. లేదా నెంబర్స్ ఇచ్చారనుకోండి 5, 3, 5² + 3². ఏ ఉంటే అవి. సో దానికి డిస్టెన్స్ √A²+B². ఇవన్నీ కూడా 1 వర్డ్ ఆన్సర్స్ లాగా ఉంటుంటాయి. కొంచెం ఆలోచన చేయగలగాలి. ఇక్కడ ఇన్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ యాంగిల్ C = 90 degrees, రైట్ యాంగిల్ at 90 degrees. ప్రూవ్ దట్ ఇది సిమిలర్ ట్రయాంగిల్ సమ్ AB² = 2AC². ఐసోసెలస్ అన్నప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఇక్కడ యాంగిల్ ఇక్కడ మనకి C దగ్గర ఏంటి అన్నారు కాబట్టి C దగ్గర కానీ కంపల్సరీ రాయాలి, B రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం ఇక్కడ రాసాం, అందుకే మళ్ళీ కరెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే యాంగిల్ C అన్నారు కాబట్టి ఇక్కడ C 90, ఇది B. ఓకే. సో ఇప్పుడు ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఈ 2 సైడ్స్ ఈక్వల్. ఇక్కడ చూడండి గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఇన్ ట్రయాంగిల్ ABC యాంగిల్ C = 90 degrees ఇచ్చారు. అలాగే AC = BC, ఎందుకంటే ఐసోసెలస్ కాబట్టి 2 సైడ్. అలాగే RTP ఏంటి ప్రూవ్ చేయమన్నారు వాళ్ళు? AB² = 2AC². సో మనం ప్రూఫ్ తీసుకున్నప్పుడు ఇలా రాసుకోండి, గివెన్ RTP అండ్ ప్రూఫ్ తీసుకున్నప్పుడు ఏంటవుతుంది? ఇన్ ట్రయాంగిల్ ABC లో అకార్డింగ్ టు ద పైథాగరస్ థీరం AB² = సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్. అంటే AC² + BC². సో AB² = AC² ప్లస్ BC ప్లేస్ లో కూడా AC రాసుకోవచ్చు, ఎందుకంటే 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి. AC² అంటే దట్ = 2AC². సో AB² = 2AC² మన ప్రూఫ్ వచ్చింది. దాని ప్రూవ్ అని రాస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 12th వన్, ఇది లాస్ట్ క్వశ్చన్. ఇందులో కామన్ డిఫరెన్స్ అడిగారు. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP? కొన్ని పాయింట్స్ టర్మ్స్ ఇచ్చారు. ఇందులో కామన్ డిఫరెన్స్ ఏదని అడుగుతున్నారు. కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఎన్ AP అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి x - y, x+y. కామన్ డిఫరెన్స్ అన్నప్పుడు A2 - A1 చేయొచ్చు, లేదా A3 - A2 చేయొచ్చు. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ D. అంటే A2 - A1 అంటే A2 అంటే ఇక్కడ x మైనస్ A1 అంటే x - y. అంటే x రిమూవ్ ద బ్రాకెట్స్ -x + y. ఇక్కడ x - x క్యాన్సిల్ అయింది, y. సో వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? D = y అవుతుంది. సో అదే విధంగా టాస్క్ క్వశ్చన్ ఈ రోజు. ఈ వీడియోని ఎవరైనా సరే మొట్టమొదటి చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. టాస్క్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ the mid value of class 40 to 50 is dash. ఈ 40 to 50 మధ్యలో ఉండేటువంటి క్లాస్ యొక్క మిడ్ వాల్యూని అడుగుతున్నారు. సో అది ఏంటి అవుతుందని మనం చెప్పడం చేయాలి. సో మొట్టమొదటిగా ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్ రూపంలో మీ యొక్క ఆన్సర్ని, టాస్క్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టండి. ఎవరైతే 10వ తరగతి చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొన్ని మోడల్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.